అన్నప్పుడు ఒకవేళ మేడిగడ్డని అయితే కనుక ఆ బ్యారేజీలు నిలబడేటట్లేదు, అక్కడ గోదావరిలో 250 మీటర్ల లోతున ఇసుక ఉన్నది, అంత లోతు తవ్వలేదు వీళ్ళు, ఇసుక మీద కట్టినరు, అవి 3 నిలబడవు అని ఒక చర్చ ఉంది. అదే ఇప్పుడు ఎంత అపరిపక్వత అంటే ఏబిసిడి తెలియనోడు ఇంగ్లీష్ మాట్లాడినట్టున్నది. ఎట్లుంటుంది ఏబిసిడి తెలియనోడు ఇంగ్లీష్ మాట్లాడితే? బ్యారేజీలు ఇసుకలనే కడతారు, డ్యామ్లేమో రాక్ మీద కడతారు, బ్యారేజీలు ఇసుకలనే కడతారు. అయితే దానికి ఒక టెక్నాలజీ వాడతారు, ఆ సీకెంట్ పైల్ అని షీట్ పైల్ అని. అయితే ఇప్పుడు ఫస్ట్ అది పనికొస్తా పనికిరాదా అని తేల్చాల్సింది ఎవరు? రేవంత్ రెడ్డి కాదు, ఇక్కడ ఉన్న మంత్రులు కాదు, ఎవరు కాదు, ఇంజనీర్లు తేల్చాలి. ఏ ఇంజనీర్లు కూడా పనికిరాదని చెప్పలేదు ఇప్పటిదాకా. డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా ఏమన్నారంటే మేము గ్యారంటీ ఇవ్వలేము అన్నారు. అది కూడా పేపర్లో చూసినా నేను. అంటే దేనికి గ్యారంటీ ఇవ్వగలుగుతారు? రేవంత్ రెడ్డి ప్రాణాలకు గ్యారంటీ ఉందా? కేసీఆర్ ప్రాణాలకు గ్యారంటీ ఉందా? నీకు గ్యారంటీ ఉందా? నాకు గ్యారంటీ ఉందా? ప్రపంచంలో ఎవ్వరు దేనికి గ్యారంటీ ఉండదు. ఇప్పుడు మహోధృతంగా వచ్చే గోదావరి నది, అది దాని కోపం వచ్చిందంటే పోలవరం కానీ పైన ఉన్న శ్రీరామ్ సాగర్ కానీ ఏది మిగలదు, అంత ఉధృతంగా వచ్చేది అది. అంటే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న బ్యారేజీలు, వాటి పద్ధతులు, వాటిని ఆధారంగా చేసుకొని 400-500 సంవత్సరాల యొక్క టెక్నికల్ స్టడీసు, తర్వాత నీటి ప్రవాహాలు, వాతావరణము, మారుతున్న పరిణామాలు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కడతారు. 206 పియర్స్లల్లో 3 పియర్స్లల్లో ప్రాబ్లం వచ్చింది. ఎన్నో బ్లాకులు ఉన్నాయి 206 పియర్స్లలో, ఒక్క బ్లాక్లో ప్రాబ్లం వచ్చింది. మరి మిగతా అన్నీ మంచిగానే ఉన్నాయి కదా, వాటికి ఏం కాలే కదా. వాస్తవంగా అక్కడ జరిగింది ఏంటంటే ఏజెన్సీ వాళ్ళది పొరపాటు ఉంది. ఎందుకు ఉంది అంటే కోవిడ్ టైంలో వాళ్ళు పోవాల్సి ఉండే, కోవిడ్ టైంలో వాళ్ళు పోలేదు. ఇప్పుడు 2019 జూన్ 21 నాడు మేడిగడ్డను ఆవిష్కరించారు 3 ముఖ్యమంత్రులు, జగన్, ఫడ్నవీస్ అండ్ కేసీఆర్ గారు. జూన్ 21, 2019. ఆ తర్వాత 2020 మార్చి 23 నుంచి ఫుల్ కోవిడ్ వచ్చింది. ఈ మేడిగడ్డ దగ్గర 19, 20, 21 పియర్స్ కంటే ముందు మీరు ఫోటోలలో కూడా కనబడుతుంది ఒక కాఫర్ డ్యాము అవశేషాలు, ఆ సీకెంట్ పైల్స్ అని ఏదైతే అన్నారో అవి కనబడతాయి మనకు ఆ స్ట్రక్చర్స్. అక్కడ ఏమైందంటే ఈ షీట్ పైల్స్ పెడతారు ఇది కాపర్ డ్యాంలో భాగంగా వరదను ఆపడానికి, అవి అట్లాగే ఉండిపోయినాయి. మిగతా అంతా కొట్టుకపోయింది వరదలో. వాళ్ళకి ఏమైందంటే జూన్ 21 నాడు ఆవిష్కరణ జరిగింది, అప్పటికే గోదావరిలో వరద స్టార్ట్ అయింది. ఆ టైంలో తీయడానికి కుదరలేదు. తర్వాత తీద్దాం అనుకునేసరికి కోవిడ్ వచ్చింది. అది కాపర్ డ్యామ్ అంటే అది ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది దగ్గర. అంటే నీళ్లు ఎంతైతే ఆపాలనో అంతవరకు కడతారు అది మేడిగడ్డ కట్టినప్పుడు. ఆ 3 పియర్స్ వరకు అట్లా పెట్టినట్టు దాన్ని కాదు, చాలా పియర్స్ దాని పరిధిలో ఉండే. అయితే ఆ వర్షాకాలం వరదలో వాళ్ళకి తీయడానికి వీలు కాలే, ఆ వరద కొట్టుకపోయింది, చాలా వరకు వరదలో కొట్టుకపోయింది. వీళ్ళు ఏమనుకున్నారు అంటే ఇక కొద్దిగానే ఉంది అది కూడా కొట్టుకపోతుంది అని తీయలేదు వాళ్ళు, అది కూడా కొట్టుకపోతుంది అనే భ్రమలో ఉండ్రి వాళ్ళు. అయితే ఈ లోపల కోవిడ్ స్టార్ట్ అయింది. వాళ్ళకు మార్చ్, ఏప్రిల్, మే, జూనే కదా వర్షాలు లేనిది. ఆ టైంలో దాన్ని తీయాల్సి ఉండే. ఆ టైంలో కోవిడ్ ఉండే ఎవరు పోలేదు. 100% లాక్డౌన్ కదా, 100% లాక్డౌన్. ఆఫీసర్లు పోలేదు, ఇంజనీర్లు పోలేదు, అక్కడ ఎవరు పోలేదు. పోకపోయేసరికి అది అట్లే ఉండిపోయింది. ఆ తర్వాత వర్షాకాలం మళ్ళీ స్టార్ట్ అయింది. అయితే ఒక్కొక్కసారి ఆ ఫ్లడ్కి ఇంతెత్తెగిరి పైన పడతాయి అన్నట్టు వాటర్. ఇది అడ్డం ఉన్నది కదా, ఆ వరద ఉధృతికి ఎగిరి పడతాయి. పడ్డప్పుడు అక్కడ బాగా తాడ్చేటంత లోతు పొక్కబడ్డది. ఆ సీకెంట్ పైల్స్ ఏవైతే వాళ్ళు చేశారో వాటి కిందికి వెళ్ళి కూడా ఎరోజన్ అయింది. అట్లా నష్టమైంది తప్ప ఆ స్ట్రక్చర్ తప్పని, ఇంజనీర్ల లోపం ఉందని ఇవన్నీ ఏది మేడిగడ్డ బ్యారేజ్కి వచ్చిన ప్రమాదం అయితే ఏం లేదు. మేడిగడ్డకు లేదు, సుందిళ్ళకు లేదు, అన్నారంకు లేదు. ఈ లాస్ట్ 5-6 ఇయర్స్లో కూడా, అంటే ఇప్పుడు 2019 జూన్ 21 నుంచి ఇప్పుడు జూన్ 2024లో ఉన్నాం మనం. అంటే ఖచ్చితంగా 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 5 సంవత్సరాల్లో అన్నారం కానీ సుందిళ్ళకు కానీ చిన్న చిన్న సీపేజీలు ఎక్కడైనా ఉంటాయి. అవి అబ్నార్మల్గానైతే వాటికి డ్యామేజ్ ఏం జరగలేదు. ఇక్కడ కూడా మేడిగడ్డలో ఈ 19, 20, 21 తప్ప వేరే ఎక్కడ కూడా డ్యామేజ్ జరగలేదు. కాబట్టి అది పనికిరాదు అని ఎవరన్నా అంటే వాళ్ళ అవగాహన లోపం అని నవ్వుకోవాలి తప్ప వాళ్ళ విఘ్నతకు వదిలేయాలి. కానీ చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ వాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే దీన్ని నిర్వహణ లోపాలు ఉన్నాయి ఒకటి, ఇది మొత్తానికే దీనిపైన వాళ్ళు 2-3 రకాల పరీక్షలు చేశారు.
భూభౌతిక శాస్త్రవేత్తలు భూమి లోపల దాన్ని ఎట్లా ఉన్నాయి, పొరలు ఎట్లా ఉందని స్టడీ చేస్తే కూడా ఇది సరైనది కాదు ఏమో అనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తారు. అనుమానాలు ఎవరికైనా ఉండొచ్చు, బట్ నిర్ధారించలేరు వాళ్ళు. అట్లే కడతారు అవి. అన్ని దిక్కులు అట్లే కట్టిండ్రు, అన్ని దిక్కులు ఆగినాయి. ఇక్కడ ఎందుకు పోతుంది? ఆ ఒక్క పొరపాటు జరిగింది కాబట్టి నిర్వహణ లోపం అనేది కరెక్ట్. అది మరి ఇంత సంచలనాత్మకమైన అంశాలు ఎందుకు మారుతున్నాయి, ఎందుకు ఇంత చర్చనీయాంశాలు అవుతున్నాయి? మన మీడియా ఎట్లుందంటే గద్దెగిరిందంటే ఎద్దెగిరిందంటారు. ఆ కథనాలను చూసి ప్రజలు కూడా తొందరగా నిర్ణయాలకు వస్తారు. ఈ భూమి మీద అంటే నేను ఒక 30-40 దేశాలు తిరిగినా, కానీ తెలంగాణలో ఉన్నంత ఆగం ఎక్కడ ఉండదు. ఆ చదువుకున్న వాళ్ళు అట్లే ఉంది, చదువుకున్న వాళ్ళు అట్లే ఉంది, రాజకీయ నాయకులలో అట్లే ఉంది, ఎమోషనల్ పీపుల్ అన్నట్టు. ఇక్కడ తొందర నిర్ణయాలకు వస్తారు, విచక్షణ ఉండదు, తొందర నిర్ణయాలకు వస్తారు, తొందరగా ఎమోషన్ అవుతారు. అట్లా ఎమోషన్ అయ్యే 1200 మంది చచ్చిపోయింది. ఈ ఎమోషన్ అనేది తెలంగాణ రక్తంలో ఉంది. ఆ ఎమోషన్తోనే తొందరపడి నిర్ణయాలకు వస్తారు, తొందరపడి ఏదో నిర్ధారణలకు వస్తారు. సరే, వాళ్ళు ఆ సంయమనం పాటించాలని కోరుకోవడం తప్ప నేను చేయగలిగింది ఏం లేదు. చాలా మామూలు విషయాలుగా వీటిని కొట్టేస్తున్నారు. మామూలు విషయాలు కూర్చొని అవి కావాలని చెప్పి రాజకీయ దురుద్దేశంతో బురద జల్లేవాడు ఒకడు. ఇంకొకడు ఎవడంటే మహాకవి శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానంలో అత్యంత చిన్న పోయం 6 వర్షాల్లో 6 వాక్యాల్లో ఉంటుంది. ఏవేవి? నిప్పులు చెరుక్కుంటూ నింగికి నేను ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరే, నెత్తురు కక్కుకుంటూ నేలకునే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే. ఇది మన మీడియా తంతు. మీడియానే కాదు, కొంతమంది మేధావులు కావచ్చు, కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, అందరి లోపల ఉన్న సంస్కృతి అదే. చైనాలో విప్లవం వచ్చిన తర్వాత ఒక సంస్కృతి విప్లవం అనేది వచ్చింది. అది ఇక్కడ జరగాల్సి ఉండే. అందుకే ఇవాళ చైనా అడ్వాన్స్ అయింది అంటే ఓ కల్చరల్ రెవల్యూషన్ వచ్చింది, అది కొన్ని తరాలను ప్రభావితం చేసింది. ఇక్కడ తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత ఆ ఉద్యమ స్ఫూర్తితోనే ఒక సాంస్కృతిక విప్లవం అనేది ఇక్కడ రావాల్సి ఉండే. అది రాలేదు. అంటే ఏం రావాల్సింది, ఏం చేయాల్సింది? అంటే అప్పుడు రాజకీయ పార్టీగా మలిచినా కూడా ఈ ఉద్యమకారుల పట్ల ఒక దృష్టి పెట్టి ఉద్యమ స్ఫూర్తిని తెలంగాణ అభివృద్ధి లోపల భాగం చేయాల్సి ఉండే. అది జరగలేదు. అది జరగకపోవడం వల్ల ఈ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఆ ఉద్యమకారుల్లో కావచ్చు, లేకుంటే రాజకీయ నాయకుల్లో కావచ్చు, ఇక్కడ ఉన్న సమస్త జనావళి లోపల ఆ కొరత అయితే ఉంది, ఆ లోపం అయితే ఉంది. ఒక అద్భుతమైన మహావకాశం కేసీఆర్ గారికి వచ్చింది, కానీ ఆయన దాన్ని ఉపయోగించుకోలేదు. ఆ కల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్కి ఆయన ఏ రకమైన ప్రయత్నం కూడా చేయలేదు, చేయాలని కూడా అనుకోలేదు. అందువల్ల ఈ వెలితి ఇంకొక తరం వరకు కూడా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఈ ఎమోషన్స్ ఇట్లే ఉంటాయి. ఈ చీలుడి అంటే బైన్సులుడి అనే కల్చర్ ఉంటుంది, ఈ ఆగం ఉంటుంది. ఇవన్నీ భరించుకుంటేనే మనం ఈ శేష జీవితం గడపాల్సి ఉన్నది. తప్పదు. కోపం వాళ్ళకి ఏమన్నా అంటే ఇప్పుడు చూడ ఎన్ని కామెంట్లు వస్తాయో కింద పెడితేనే ఉంటారు, బట్టిగానే ఆగమవుతారు. తెలియక కూడా ఇప్పుడు నీళ్ళ గురించి ఓనమాలు తెలియని వాళ్ళు కూడా కేసీఆర్ మీద ఎందుకు భజన చేస్తూనే ఉంటారు. నేను కేసీఆర్ భజన చేయట్లేదు. మేడిగడ్డ అనేది చెడ్డది కాదు, అదే జీవధార, అదే ప్రాణధార తెలంగాణకు. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా మన బతుకు మేడిగడ్డ మీదనే ఆధారపడింది. రాజకీయం కోసం, పార్లమెంట్లో ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి దాన్ని అంతా కూడా ఒక రాజకీయ ఇష్యూగా మలిచిండు. కానీ ఆయన సక్సెస్ అయ్యిండు. జనం లోపల కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిండు, ఓట్లను కేసీఆర్ పడకుండా ఆపగలిగిండు. ఆయన పర్పస్ సర్వ్ అయింది. ఇక ముందు కూడా మళ్ళా మేడిగడ్డ మీద అదే దుష్ప్రచారం చేస్తాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన తెలివైనవాడు, ఆయనకు అర్థమైంది మేడిగడ్డ అవసరమైందో, అందుకే మేడిగడ్డని రిపేర్ చేస్తున్నాడు. కానీ ఇక్కడ మరి కరెంటు విషయంలో కేసీఆర్ చేసింది 100% కరెక్టు. ఈ నరసింహారెడ్డి గారి కమిషన్ ఏదైతే జ్యుడిషియరీ కమిషన్ ఉందో, బుచ్చన్న, తెలంగాణ ఉద్యమంలో నరసింహారెడ్డి గారి పాత్ర చాలా గొప్పది. ఒక సందర్భంలో శ్రీకృష్ణ కమిటీకి సంబంధించి ఆయన చీకటి అధ్యాయాన్ని బయటపెట్టడంలో ఆయన పాత్రను చిరస్థాయిగా చరిత్రలో ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. తిరుగులేదని. వ్యక్తిగతంగా కూడా ఆయన అంటే నాకు చాలా గౌరవం. ఆయన కూడా వరంగల్ జిల్లానే, మాతో పాటు బార్లో అడ్వకేట్గా పనిచేసిన వ్యక్తే. మీరు పాత? నేను అడ్వకేటే కదా, నాకు మంచి స్నేహితుడు కూడా. కాకపోతే చాలా రేర్గా కలుసుకుంటాం మేము. అయితే ఆయనకున్న పరిజ్ఞానానికి, న్యాయ అవగాహనకు నాకేమీ ఎటువంటి లోపం ఆయన లోపల ఉందని నేను అనుకోను. కానీ ఎందుకో తొందరపడి ఆ మీడియా చిట్చాట్ల కొన్ని మాటలు మాట్లాడండి ఆయన. అది ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిందైతే కాదు. ఒక జ్యుడిషియరీ ఎంక్వైరీ జరుపుకుంటూ కేసీఆర్ వైపు నుంచి ఇంకా తన సమాధానం రాకముందే
అధికారులు కూడా పూర్తి వివరాలు అందించకముందే ఆయన కొద్దిగా అతిగా మాట్లాడడం అయితే జరిగింది. అది చేయకుండా ఉండాల్సింది. పీసీ ఘోష్ గారు కూడా మీడియాతో మాట్లాడుతూ కొన్ని అన్నాడు. బట్ ఆయన కొద్ది హద్దుల్లో ఉండి మాట్లాడాడు. ఆయన ఏమీ తప్పుపట్టలేదు. దీనివల్ల ఏం జరుగుతుంది తెలుసా? అధికారులు వాస్తవాలు చెప్పడానికి భయపడతారు. ఎందుకంటే జడ్జి యొక్క ఆలోచనలు బయటకు వచ్చేసినాయి. ఎప్పుడైతే బయటకు వచ్చినాయో వాటికి భిన్నంగా మాట్లాడడానికి ఎవరు సాహసించరు. కేసీఆర్ ఎందుకు దిగిపోమన్నాడు? మీ అభిప్రాయాలు మీరు బయటపెట్టారు. బయట పెట్టకూడదు జడ్జి. తన జడ్జిమెంట్లో మాత్రమే రాయాలి, కానీ బయట పెట్టకూడదు. ఆయన కొన్ని మాటలు వదిలిండు. అవి ఆయన స్థాయిలో ఒక న్యాయ నిర్ణేతగా, నిర్ణయాధికారిగా వదలకుండా ఉండాల్సింది. మనసులో ఏమని అనుకోని ఆయన మనసులో అనుకున్న వాటికి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఆయన తెలియదు ఎవరికి ముందు ఆయన కూడా అందరు అధికారులంతా వాళ్ళ విషయాలన్నీ చెప్పేదాకా ఆయన కూడా అవగాహన ఉండదు కదా. అవగాహన లేనప్పుడు ఏదన్నా ఆయన ఒపీనియన్ ఫామ్ చేసుకుంటే చేసుకొనియండి, కానీ బయట పెట్టద్దు అది. ఇవన్నీ పెట్టిన తర్వాత వాస్తవాలు విచారించి జడ్జి గారు చేసేది ఏంది? ఇష్యూస్ను ఫ్రేమ్ చేస్తాడు. వీళ్ళు చెప్పేది నిజమా, వాళ్ళు చెప్పేది నిజమా, సాక్ష్యాధారాలతో సహా ఆయన వాటిని బయట పెడతాడు. జడ్జిమెంట్లో రాస్తాడు ఆయన, ఎవరు తప్పు అనేది రాస్తాడు. అప్పటిదాకా ఓపిక పట్టాలి. తొందరపడడేమో అని అనిపించింది. దాన్ని కేసీఆర్ గారు ఉపయోగించుకొని నువ్వు ఈ రకంగా మాట్లాడడం అనేది అది విచారణ అధికారిగా నీకు తగదు. అది ఇప్పుడు ఇంకా ఇంత బయటకు వచ్చినావు కాబట్టి ఇక అవసరం లేదు. నీకు మా మీద వ్యతిరేకత ఉన్నదనేది నీ మాటల ద్వారా స్పష్టమైంది. కాబట్టి నువ్వు దీనికి పనికిరావు, దిగిపో అని చెప్పాడు.